ఆ మంచి ముత్యము, అమూల్యమైన ముత్యము మనకు దొరికింది. ఆ అమూల్యమైన జీవితం మనకు దొరికింది. ఆ శ్రేష్టమైన జీవితం మనకు దొరికింది. మనలో ఇంకొంతమంది ఎంత కృప పొందిన వారయ్యా అంటే, కొంతమందికి 14 ఇయర్స్ ఏజ్‌లోనే దొరుకుంటుందండి. కొంతమందికి 30 ఇయర్స్ ఏజ్‌లోనే దొరుకుంటుందండి. కొంతమందికి 20 ఇయర్స్ ఏజ్‌లోనే దొరుకుంటుందండి. వీళ్ళందరిలో పోల్చుకుంటే నన్ను అడిగితే 14 ఇయర్స్ ఏజ్‌లోనే దేవునికి కృప అమితంగా, దేవుని యొక్క ఆకర్షణ అమితంగా ఆ వ్యక్తి పట్ల ఉండటం ఎంత గొప్ప విషయం అండి. కొంతమంది చూడండి 60 సంవత్సరాలు వచ్చి ఉంటాయండి. ఏం అర్థం కాదండి. ఎంత చెప్పు ఇలా చూస్తూ ఉంటారండి. ఎంత చెప్పు అలాగే చూస్తూ ఉంటారండి. కానీ నీకు నాకు దేవుడిచ్చిన ధన్యత ఏంటయ్యా అంటే, దేవుడు మన పట్ల చూపినటువంటి అమూల్యమైనటువంటి తన కృప ఏంటయ్యా అంటే, ఇంత తక్కువ వయసులోనే ఎవరికీ లేనటువంటి ధన్యత దేవుడు మనకిచ్చారు. ఏదంటే తెలుసా? ఆయన మనలను ఆకర్షించారు. ఒక కెజియాని దేవుడు ఆకర్షించారు. ఒక రక్షణని దేవుడు ఆకర్షించారు. ఒక ప్రియాన్ని దేవుడు ఆకర్షించారు. ఇలా మనందరిని కూడా దేవుడు ఆకర్షించారు కాబట్టే ఈరోజు నీవు నేను ఆయన సన్నిధిలో ఉన్నామండి. ఇది ఒక గొప్ప వరం. ఇది ఒక గొప్ప ఆశీర్వాదం. ఇది గొప్ప మేలంటే ఏంటి? ఆ మేలంటే ఇతరులకు ఎవరికి లేనటువంటి ధన్యత. బైబిల్ని చదువుకుంటుంటే అసలు దేవుని యొక్క ఆ శ్రేష్టమైన జీవితం, ఆ ముత్యము, ఆ అమూల్యమైన ముత్యము మనకు దొరకటం అంటే నిజంగా ఇట్స్ రియల్లీ వండర్ అండి. చాలా వండర్ అండి. నీవు నేను ఈరోజు ఆయన సన్నిధిలో వాక్యాన్ని వినగలుగుతున్నావు అంటే ఒక ధన్యత, ఒక బ్లెస్సింగ్. ఇదంతా ఒక బ్లెస్సింగ్. మళ్ళీ చదువుకుందాం అన్నమాట. మత్తయి సువార్త 13వ అధ్యాయానికి వచ్చేసరికల్లా, ఏమంటే 13వ అధ్యాయము 45వ వచనం మనం చూద్దామండి. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న ఒక వర్తకును పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కొనుగొని, నా పాపాలకు, నీ పాపాలకు, మనందరి పాపాలకు, నా పాపాలకు పోవాలంటే ఒక రక్తము కావాలి. అది అమూల్యమైనటువంటి రక్తము. అది యేసుక్రీస్తు వారి రక్తము. అది యేసుక్రీస్తు వారి యొక్క బ్లడ్. యేసుక్రీస్తు వారి రక్తము అమూల్యమైనది. ఆ అమూల్యమైన ఆ రక్తములో నేను కడగబడితేనే కానీ నా జీవితం పరిశుద్ధంగా మారదు అనే విషయాన్ని నేను కనుగొనగలిగానంటే దేవుని యొక్క ఆకర్షణ నా పట్ల ఉంది ప్రియులారా. ఎంత గొప్ప ధన్యత అండి నాకు. మీకెంత గొప్ప ధన్యత అండి. మనందరికి ఎంత గొప్ప ధన్యత అండి. అందుకే అతను ఏం చేశాడు? దాన్ని కనుగొన్నాడు. మనం కనుగొనగలిగాం. ఎలా కనుగొనగలిగాం? ఇంతకే అది మన గొప్పతనం అయితే కాదు, మన పేరెంట్స్ గొప్పతనం అయితే కాదు, మరి ఎవరు గొప్పతనం అయితే కాదు, వాక్యాన్ని గొప్పగా వివరించి చెప్పిన బోధకుల వల్ల అసలే కాదు, వాక్యాన్ని చక్కగా వివరిస్తున్నా నా వల్ల అసలే కాదు, ఇంకెవరి వల్ల అసలే కాదు. అది ఎవరి వల్ల అయిందయ్యా అంటే పరలోకములో ఉన్నటువంటి దేవుడు నిన్ను ఆకర్షించారు కాబట్టే, నన్ను ఆకర్షించారు కాబట్టే ఆయన యొక్క కరుణా వాత్సల్యమైనటువంటి చూపు, కనికరమైనటువంటి చూపు, తన యొక్క కృప, తన యొక్క కృపా మహదైశ్వర్యము నీ పట్ల ఉంది కనుకనే ఈరోజు నువ్వు సంఘమును కనుగొనగలిగావు. క్రీస్తు రక్తములో కడగబడితే నీకు ఒక మంచి శ్రేష్టమైన జీవితం ఉంటుంది. నువ్వు ఒక నూతన సృష్టిగా మారగలవు. ఒక నూతన జీవితం అనేది నీకు ఉందని నువ్వు ఎలా కనుగొనగలిగావయ్యా అంటే అది కేవలం దేవుని యొక్క కృప. ఎంత ధన్యత ప్రియులారా. అయితే ఆ కృపను మనం పొందుకోవాలంటే దేవుడు ఆకర్షించారు, బాగానే ఉందండి. దేవుడు తెలియజేశారు, బాగానే ఉందండి. దాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఇతను కనుగొన్నాక ఏం చేశారు? ఇంతకీ పోయి తనకు కనిగినదంతయో అమ్మేసి, దేవుని యొక్క వాక్యం సెలవేస్తుంది ప్రియులారా, నా ఎద్దుకు వస్తావా? ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దుకు వస్తారా? నేను మీకు ఏమిస్తాను తెలుసా? సమాధానం ఇస్తాను. అయితే నువ్వేం చేయాలి తెలుసా? శరీరాన్ని దాని ఇచ్చలతోటి నువ్వు పాతి పెట్టాలి. పాత జీవితాన్ని నువ్వు పాతి పెట్టాలి. నువ్వు నీ జీవితంలో ఉన్నటువంటి ఆ యవ్వనేచ్ఛలను, నీ జీవితంలో ఉన్నటువంటి ఆ లోక సంబంధమైన ఆశలను, లోక సంబంధమైనటువంటి వ్యసనాలను విడిచిపెట్టాలి. విడిచిపెట్టగలవా? నీకు నీ పాపాలని ఎన్నటికీ తూర్పుకి పడమటికి ఎంత దూరం అయితే ఉందో నీకు నీ పాపాలకు అంత ఎడమ కలగజేసి నేను నీకు ఎన్నడూ నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకొనను, నిన్ను ఏర్పరచుకుంటాను. నేను ఎలా ఏర్పరచుకుంటారు ప్రభు మీరు ఇంతకీ? నన్ను ఎలా ఏర్పరచుకుంటారు ప్రభు మీరు ఇంతకీ? అయ్యో తెలియట్లేదా నీకు? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం చూద్దామండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం చూద్దాం ప్రియులారా.
పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:9 మనం చూస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆశ్చర్యకరమైన జీవితంలోనికి, ఆశ్చర్యకరమైన ఆత్మ సంబంధమైన శ్రేష్టమైన జీవితంలోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మిమ్మల్ని నేను ఎలా చేసుకుంటానంటే, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. అబ్బా, ఒకవేళ మనమే గనక ఆ పాత జీవితాన్ని, మనమే గనక ఆ పాపపు జీవితాన్ని, మనమే గనక ఆ శరీరాశలని, మనమే గనక ఆ లోక సంబంధమైన వ్యసనాలని, మనమే గనక ఆ పాప మూలాలని గనక ఒకవేళ మన జీవితంలో నుంచి మనం తీసివేసుకునే నిర్ణయం మనం తీసుకుంటే గనక, దేవుడు మనకిచ్చే గొప్ప ధన్యత ఏంటంటే, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు. మీ పేరే పరిశుద్ధ జనం అండి. విడిచిపెట్టగలవా? పాపాన్ని విడిచిపెట్టగలవా? లోకాల్లో ఉన్నటువంటి ఆ ఆలోచనలు విడిచిపెట్టగలవా? లోక సంబంధమైనటువంటి ఆ బానిస బ్రతుకుని విడిచిపెట్టగలవా? బైబిల్ ప్రకారంగా కొత్త జీవితాన్ని ప్రారంభించగలవా? అయితే దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నారు. ఈ అవకాశం దొరకటం అనేది నిజంగా అరుదండి. ఎంత కనుగొన్నా కానీ దొరకలేనటువంటి వారు చాలామంది ఉంటారు. కానీ దేవుడు నీకు చక్కగా ఆకర్షించి తన అమూల్యమైన ప్రేమను నీకు వ్యక్తపరిచి చూపిస్తున్నారు. ఇదిగో ఆయన చెయ్యి చాచి పిలుస్తున్నారు. రాగలవా? నీ పాత జీవితాన్ని విడిచిపెట్టగలవా? ఇక నాకొద్దు ప్రభువా, ఆ బ్రతుకు నాకొద్దు ప్రభువా, ఎప్పటి వరకు నేను ఇంకా రకరకాల చెత్త ఆలోచనలు బ్రతికని ప్రభువా, ఆ చెడు జీవితం నాకొద్దు ప్రభువా అని నువ్వు విడిచిపెట్టగలవా? ఒకవేళ నువ్వు విడిచిపెట్టగలిగితే ప్రియులారా, నీ జీవితం ఎంత గొప్పగా ఉంటుందా అంటే, పరిశుద్ధ జనం, రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు, ఏర్పరచబడిన వంశము, ఇన్ని గొప్ప గొప్ప పేర్లు ఉన్నాయండి మనకి. అయితే ప్రియులారా, మనలో చాలామంది కూడా ఆ గుడ్ డెసిషన్ తీసుకొని సంఘంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారండి. బాప్తిసం తీసుకున్నాం, చాలామంది వచ్చాం. ఎస్ మై లార్డ్, నేను ఎక్కడి నుంచి నీ సంబంధినే, ఇక బ్రతుకుచున్నది నీవే తప్ప నేనైతే కాదు. నాలో ఉన్నటువంటి ఆ జీవితం అనేది నీదే తప్ప నాదైతే కాదు. నేను బ్రతికినా చనిపోయినా ఏదేమైనా తండ్రి, ఇదిగో నీ కొరకు నేను బ్రతుకుతున్నాను. క్రీస్తు యొక్క ఆలోచన కలిగి బ్రతుకుతాను. ఇదిగో క్రీస్తు యొద్దకి నేను వెళ్తానని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకొని పరలోకంలో ఉన్న దేవునితో ప్రార్థించి, ప్రభువా నన్ను క్షమించయ్యా, నా జీవితాన్ని ఇదిగో విడిచిపెడుతున్నానయ్యా అని ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టి పరలోక సంబంధమైన జీవితం కొరకు మనలో చాలామంది ప్రార్థనలో గడిపి అనేకమైన విషయాలు తీసుకొని బాప్తిసం తీసుకొని సంఘంలోకి వచ్చారండి. సంఘంలోకి రాని వాళ్ళు ఆలోచించండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఏ క్షణం ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు కనుక దేవునికి ఇన్విటేషన్ ఉన్నప్పుడే ఇంట్రెస్ట్గా జాయిన్ అయిపోండి, ఇంట్రెస్ట్గా వచ్చేయండి. దేవుని యొక్క పిలుపుని చక్కగా పొందుకోండి. దేవుని యొక్క ఆలోచనలు ప్రకారంగా మీ జీవితం నడిపించుకోండి. అయితే వచ్చిన తర్వాత దేవుని కృపలోకి వచ్చిన తర్వాత, ఆ రాజ్యంలోకి వచ్చిన తర్వాత, సంఘంలోకి వచ్చిన తర్వాత ప్రియులారా, మనల్ని దేవుడు శ్రేష్టమైన జనముగా నిలబెట్టిన తర్వాత, పరిశుద్ధమైన జనముగా మనల్ని నిలబెట్టిన తర్వాత మనలో కొంతమంది ఎలా మారిపోతున్నారయ్యా అంటే, దేవుని కనికరాన్ని, దేవుని కృపను, దేవుని కృప మహదైశ్వర్యమైనటువంటి ఆ గొప్ప పిలుపును, ఉన్నతమైన పిలుపును, ఆశ్చర్యకరమైన విలువలోకి వచ్చిన తర్వాత, శ్రేష్టమైన దాన్ని మనం పొందుకున్న తర్వాత, మంచి ముత్యాన్ని, అమూల్యమైన ముత్యాన్ని మనం కొనుక్కున్న తర్వాత, అనగా పాత జీవితాన్ని పాతిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించాక ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన తర్వాత మనలో కొంతమంది అవివేకులుగా మారిపోతున్నారండి. అవివేకులుగా మారిపోయిన వారితో దేవుడు పౌలు గారి ద్వారా ఒక మాట పలికిస్తున్నారండి. ఈరోజు నీవు నేను ఆ హెచ్చరికను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ హెచ్చరికను ఒకసారి చూడాలి. ఆ ప్రమాదకరమైన హెచ్చరిక ఏంటి ఇంతకీ చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తే, గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తేనండి, 3వ వచనం మనం చూద్దాం. మీరెంత అవివేకులైతేరా, చూసారా, మీరెంత అవివేకులైతేరా, మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి
ఎలా మొదలెట్టారండి ఇంతకీ? మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. ఏమండి? మొదట ఆత్మానుసారంగా ప్రారంభించావు. ఏం చెప్పావు నువ్వు బాప్తీసం తీసుకునేటప్పుడు ఒడ్డు దగ్గర? ఆ నీళ్ళల్లో సేవకునితో ఏం మాట్లాడావు? సేవకులతో క్వశ్చన్స్ అడిగారా లేదా? స్వచ్ఛమైన వాక్యం ప్రకటించారని అడుగుతారండి. ఈ రోజు నుంచి క్రీస్తుతోనే నువ్వు బ్రతుకుచావా? బ్రతుకుతానండి. చావైనా బ్రతుకైనా కష్టమైన నష్టమైన క్రీస్తుతో బ్రతుకుతావా? బ్రతుకుతానండి. నిన్ను ఎవరైనా భ్రమ పెట్టారా బాప్తీసం తీసుకోవడానికి? లేదండి. నేనేమైనా భ్రమ పెట్టాను నిన్ను? లేదండి. పోనీ బాప్తీసం తీసుకుంటే పెళ్లి జరుగుద్దని చెప్పారా? లేదండి. బాప్తీసం తీసుకుంటే సంతోషాలు వస్తాయని చెప్పారా? లేదండి. బాప్తీసం తీసుకుంటే శ్రమలు వస్తాయి తెలుసండి. బాప్తీసం తీసుకుంటే సమాధానం వస్తుందని తెలుసండి. బాప్తీసం తీసుకుంటే మేడలో మిత్రులు రావు తెలుసండి. మరి ఏం వస్తాయి బాప్తీసం తీసుకుంటే? ఆత్మ సంబంధమైన దీవెనలు వస్తాయి, ఆత్మ సంబంధమైన సంతోషం వస్తుంది, ఆత్మ సంబంధమైన ఆనందం ఉంటుంది. ఇవన్నీ తెలిసే తీసుకుంటున్నావా? తీసుకుంటానండి. అంటే నీలో ఏమున్నాయి? ఎప్పుడు బాప్తీసం తీసుకునే ఆ టైంలో ఏమున్నాయి? ఇంతకీ ఆత్మ సంబంధమైన ఆలోచన తప్ప ఇంకేం లేవండి. అన్నిటికీ ఆలోచించి తీసుకుంటున్నావా? శ్రమైన, కష్టమైన, నష్టమైన, బాధైన, బాధ్యత అయినా ఏదైనా క్రీస్తు చేయి పట్టుకొని ఉంటావా? ఎస్. నిజంగా చెప్తున్నావా? ఎస్. యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నా. క్రీస్తు ద్వారానే తప్ప నిత్యజీవం లేదని నమ్ముతున్నావా? బలంగా నమ్ముతున్నాను. ఎవరైనా భ్రమ పెట్టారా? లేదు. ఎవరైనా మభ్య పెట్టారా? లేదు. ఏమండి, ఎవరైనా కానీ ఆ టైంలో ఆ మూమెంట్స్లో కనుక ఎందుకురా ఇప్పుడే నీకు బాప్తీసం తర్వాత తీసుకుంది కానీ ఎవరైనా అంటే మనకి ఎంత కోపం వచ్చేదండి. ఎవరైనా కానీ తర్వాత తీసుకుందరు కానిలే బ్రదర్, తర్వాత తీసుకుందరు కానిలే సిస్టర్ అంటే ఎంత ఇరిటేట్గా ఫీల్ అవుతామండి. మనం కనుగొన్నాము, శ్రేష్టమైన జీవితాన్ని కనుగొన్నాము. ఇప్పుడు దాన్ని పొందుకోవాలి. మనలో ఉన్నటువంటి ఆ పాపపు ఆలోచనలన్నీ అప్పుడు పాతి పెట్టాము. ఇప్పుడు దాన్ని మనం సొంతం చేసుకోవాలి. నా దేవుని యొద్దకు నేను వెళ్ళాలి, నా దేవుని కుటుంబంలో నేను వెళ్ళాలి, ఆ రాజ్యంలో నేను చేరుకోవాలని సంఘంలోకి రావటానికి ఎటువంటి ఆటంకాలు వచ్చినా కానీ అవన్నీ తొలగించుకొని చాలా ఆనందంతో, చాలా సంతోషముతో మనం చదువుకున్నాం చూసారా 44వ వచనంలో సంతోషముతో. చూద్దాం అన్నమాట. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం చూద్దామండి.